హలో వియర్స్, ఈరోజు ప్రాన్స్ కర్రీ చేశాను. సో ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, సింపుల్గా ఎక్కువ కారాలు మసాలాలు లేకుండా బట్ టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. అసలు వాటర్ వేయలేదు. సో అసలు వాటర్ లేకుండా ఇలా ముద్దగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ కుకింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీ ఫాలో అయ్యారంటే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాన్స్ కొంచెం పెద్ద సైజే 1.5 కేజీ తీసుకున్నాము. ఇవి వలిస్తే ఎంత వస్తాయి? 1 కేజీ కన్నా తక్కువే వస్తాయి. సో ఇది ఎప్పుడు నేను మార్కెట్లో ఒలిపించిందండి, ఇంటికి తీసుకొచ్చే ఒలుస్తా. ఎందుకంటే ప్రాన్కి సెంటర్లో ఒక నర్వ్ ఉంటుందండి, ఆ నర్వ్ ఇలా కట్ చేసి తీసేయాలి. అది యూజువల్గా బయట వాళ్ళు తీయరు కాబట్టి అది ఎలాగో ఇంటికి తీసుకొచ్చాక మనకు తీసుకోవాల్సిందే. ఇది తీయకపోతే ఫుడ్ పాయిజన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది కంపల్సరీగా ఇది తీసే కుక్ చేసుకోండి. మీరు కూడా మరీ చిన్న రొయ్యలు అయితే మనకు కనపడవు, కానీ కొంచెం పెద్ద సైజు అయితే మాత్రం ప్రతి దానికి ఉంటాయి. రొయ్యలన్నీ ఇలా ఒలిచేసుకుని మనం ఇలా నీట్గా ఒలిచేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే మనకి నీసు స్మెల్ అనేది పోతుంది అనమాట. ఉప్పుతో ఇలా కొద్దిగా కలుపుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో కర్రీ కొద్దిగా ముద్దగా చేద్దాం అనుకున్నాను కదా, సో అందుకని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అండ్ అలాగే టమాటాలు 2 ఉల్లిపాయలు చిన్నగా గుండగా కట్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఒక గిన్నెలో ఇలా ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ దాంతోపాటు కరివేపాకు, ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకొని ఇది కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ తీసుకోండి. సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తే మనకి సన్ స్ట్రోక్స్ అవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది చాలా. సో అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే వాడుకోండి సమ్మర్లో. సో ఇది కాస్త ఉప్పు అది వేసి బాగా కొంచెం డార్క్గా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. సో ఆయిల్లో కొద్దిగా రెడ్గా ఫ్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఆయిల్స్ కూడా తగ్గించుకోండి సమ్మర్లో, ఎక్కువ మరీ వాడొద్దు. అండ్ సమ్మర్లో పచ్చిమిరపకాయ రోజు ఒక చిన్న ముక్క తినడానికి ట్రై చేయండి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపేసుకుందాం. ఈ 3 months కొద్దిగా వెజిటబుల్స్ గ్రేవీ కర్రీస్ ప్రిఫర్ చేయండి, ఎక్కువ ఫ్రైస్ తినకుండా. ఇది టొమాటో కట్టర్ ఎగ్జిబిషన్లో తీసుకున్నా. దీంతో టొమాటోస్ చాలా ఈజీగా కట్ అయిపోతాయి, ఫాస్ట్గా కట్ అయిపోతే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. వర్కింగ్ పీపుల్ ఇలాంటివన్నీ మనం ఉంచుకున్నాం అనుకోండి ఇంట్లో, కుకింగ్ చాలా ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నా కుకింగ్ అంతే 1.5 hours అయిపోతుంది. ఎందుకంటే ఒకవైపు కట్ చేసుకుంటూ ఒకవైపు కుక్ చేసేస్తా. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కుక్ చేయను. ఫస్ట్ మనం పోపు కోసం ఏవి కావాలో అవి కట్ చేసేసుకుందాం అనుకోండి. అవి వేగే లోపల వెజిటబుల్స్ కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. స్మార్ట్ వర్క్ అన్నమాట. సో ఈ టొమాటోస్ ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక పసుపు అండ్ అలాగే కొద్దిగా కారం, ఎక్కువ వేయట్లేదు, కొంచెం కారం వేసుకోండి. అండ్ ధనియాలు, జీలకర్ర పొడి కొద్దిగా, అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కలర్ కోసం, మంచి కలర్ వస్తుంది అంతే. సో ఇవన్నీ కలుపుకొని అది అలాగా మగ్గించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసారనుకోండి, టమాటోస్ చక్కగా మగ్గిపోతాయి. సో కాసేపు తర్వాత చూసారు కదా బాగా మగ్గిపోయి. సో ఒకసారి మళ్ళీ ఇలా దగ్గరగా కలుపుకొని, టొమాటోస్ నుంచి మనకు ఎలాగో మాయిశ్చర్ వస్తుంది కదా, సో ఒకసారి కలుపుకుంటే ఇంకొంచెం మాయిశ్చర్ డెవలప్ అవుతుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఎస్, కరెక్ట్గా సరిపోయింది, మనకు దగ్గరగా ముద్దగా వచ్చింది కదా. ఇలా ముద్దగా వచ్చిందంటే కర్రీ బాగా వస్తుంది. అస్సలు వాటర్ వేయలేదు చూడండి. ఇప్పుడు ప్రాన్స్ అన్నీ వేసేద్దాం ఇలా. సో ప్రాన్స్ నుంచే మనకు మాయిశ్చర్ వస్తుంది కాబట్టి అదే మాయిశ్చర్ సరిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు యాక్చువల్లీ. బట్ ఈ గిన్నెల్లో ఏంటంటే వితౌట్ వాటర్ వితౌట్ ఆయిల్ మనం కుక్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ సమ్ టైం ఒక 10 minutes ప్రాన్స్ చాలా తొందరగా కుక్ అయిపోతాయి. చూస్తే ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వదిలేయండి. చూసారా మనకి ఎంత వాటర్ వచ్చింది కదా ప్రాన్స్ నుంచే. సో ఇదే వాటర్ మనకు సరిపోతుంది కుక్ అవ్వడానికి. అండ్ ప్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి ఇంకా వాటర్ మనకి ఎవాపరేట్ అవ్వాలంతే. సో అలా మూత తీసి కాసేపు అలా వదిలేసారనుకోండి, వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. కర్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ చాలా తక్కువ వేసాను, ఏవి కూడా ఎక్కువ వేయలేదు. గరం మసాలా అసలు వేయలేదు. అండ్ ఇంట్లో చేసుకునేవి జింజర్ గార్లిక్ పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను. సో ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం గార్నిష్ విత్ కొరియాండర్ లీవ్స్. అండ్ ఇది ఆఫ్ చేసేసాం, కాసేపు వదిలేసామంటే ఇంకా కొంచెం థిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలో సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి ప్రాన్స్ కర్రీ రెడీ.
చూసారా, ఒక్క టీ స్పూన్ ఆయిల్తో వాటర్ లేకుండా ఎంత టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ చేసుకుందాం కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే వస్తుంది. సో ఇప్పుడు వేడి వేడి అన్నంతో రొయ్యల కూర సర్వ్ చేసేసుకుందాం. అండ్ వేడి వేడి అన్నం ప్రాన్స్ కర్రీ, దీంతో బెస్ట్ కాంబినేషన్ సాంబార్ ఆర్ రసం. So thanks for watching and take good care of yourself this summer. This is Usha signing off for now. Bye bye.